మార్నింగ్ సార్. మా సైడ్ వాళ్ళు ఎక్కువ అటు సైడ్ మాట్లాడతా జరా, అవునా కదా? వాస్తవానికి ఇప్పుడు నాకు మాటలు కూడా రావు. ఒక 10 నిమిషాలు టైట్ పిస్తే కడుపులో ఉన్నదంతా ఎల్ల పోసుకొని ఏడవాలని ఉంది నాకు. ఒక్కసారి ఆలోచించండి, నా స్థాయి ఏంది, నేనేంది, నాకు ఈ సన్మానాలు ఏంది, ఇక్కడే కాకుండా ఢిల్లీలో ఏంది? నేను కూడా మీలాగా ఒక ఆడ మనిషినే కదా, అవునా కదా? మరి మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరో ఎక్కడో సెలబ్రిటీలు టీవీలో చూసి చెప్తున్నాను, పక్కింటామో చెప్తే నమ్ముతలేము. ఆమె గెలిచినప్పుడైనా నమ్మొచ్చా లేదా? గెలిచినప్పుడు నమ్మొచ్చా లేదా? ఒక్కసారి దండం పెట్టి చెప్తున్నా లేడీస్కి, అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, బిడ్డలకు ఏం కావాలనుంది, ఏం లేదో చెప్పండి. దీంట్లో ఏం లేదో చెప్పండి. నా టెస్ట్ మనీ నేను ఏమి చెప్పా, ఈ ఒక్కరోజు చెప్పినా మీకేమి అర్థం కాదు. ఒకప్పుడు 8,000 జీతం, రేషన్ బియ్యం స్థాయి, టీచర్ దగ్గర కూరలు అడుక్కునే స్థాయి, ఆర్టీసీ బస్ ప్రయాణం, ఇది తప్ప ఏరే ఆలోచన లేదు నాకు. ఎందుకంటే 7,000 8,000 జీతంతో ఏరే ఆలోచన వస్తుందా? కానీ మనం చేసే దేనికి? మన పిల్లల గురించి. మనం ఏం తిన్నాం నడిచింది, ఏం పోయినా నడిచింది. పక్కింటి అంకులు 2 అంతస్తుల బిల్డింగ్ కడితే నువ్వెందుకు కట్టలేదని అడుగుతారు ఇప్పుడు పిల్లలు. అడుగుతురా లేదా? పక్కింటి పిల్లలు బర్త్డేకి క్లాస్లో మంచి చాక్లెట్ వస్తే మమ్మీ మా పిల్లలకు కావాలని అడుగుతారు. ఒకప్పుడు పిల్లలు మనం ఊకున్నాం, ఇప్పుడు మన పిల్లలు నువ్వేం చేసినావు అని అడుగుతారు, అవునా కదా? ఇప్పటికైనా ఏ లోకంలో ఉన్నావో, ఏం చేస్తున్నావు ఒక్కసారి దండం పెట్టి చెప్తున్నా, తెలుసుకోండి. గుడ్ మార్నింగ్. నేను ఒక 2 నిమిషాలు కొత్త గురించి నా టెస్ట్ మోని. నా పేరు బీబీ, నేను చదువుకుంది 2వ తరగతి. ఇందులోకి రాకముందు ఒక ప్రైవేట్ స్కూల్ ఆయమ్మని, చిన్న పిల్లల దగ్గర మూతులు కడిగే ఆయమ్మని. ఈరోజు ఇక్కడ మీటింగ్కి వచ్చి ఒక 3 నెలలు ఎంట పడితే ఆ మీటింగ్కి వచ్చినాక కొన్ని ప్రొడక్ట్స్ వాడుకున్నా, మంచి రిజల్ట్ వచ్చింది. సాయం చేసినట్టు ఒక 4గురికే చెప్పిన. ఆ 4గురు బాగుందమ్మా నాకు కూడా అంటే ఒక మీటింగ్కి వచ్చి కూర్చోబెట్టిన. 7,000 వచ్చింది 3 నెలల తర్వాత. 7,000 ఎలా వచ్చిందో ఫస్ట్ మీటింగ్కి వచ్చినాక తెలుసుకున్నా. ఒక ఆమె టీచర్ అన్నది, ఏమై టీచర్ కాదని చెప్పి అలా 30-40 మీటింగ్లు అటెండ్ అయినా. 30-40 మీటింగ్లు అటెండ్ అయినాక నాకు నచ్చింది 3 జనరేషన్. నువ్వు 3 సంవత్సరాలు నిలబడితే, నువ్వు భూమి మీద లేకపోయినా, మీ సార్ లేకపోయినా, నీ పిల్లలకు 3 తరాల వరకు అవకాశం ఉందని చెప్పారు వెస్టేజ్లో. గట్టి క్లాప్స్ కొట్టచ్చా లేదా? మనం 20 సంవత్సరాలు చేసి నువ్వు ఏమన్నా అయిపోయినా నీ ఫ్యామిలీ రోడ్డు మీదనే, అవునా కదా? 30 సంవత్సరాలు నువ్వు 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టా, ఏ కంపెనీ పెట్టలే. నాకు అది కనెక్ట్ అయ్యి ఎవరు రాకపోయినా నాకు కావాలి. మోర్ మీటింగ్స్ ట్రైనింగ్స్ ఎక్కడ పడితే అక్కడ జనాన్ని తీసుకొచ్చే లైఫ్ నాది. నా జీవితం మారాలి, నా పిల్లల జీవితం మారాలి. చేస్తే వెస్టేజ్ చేయాలి. కోపిన్ బియ్యం బంద్ చేయాలన్నా వెస్టేజ్ చేయాలి. మంచి కార్లో తిరగాలన్నా వెస్టేజే, బిల్డింగ్ కొనాలన్నా వెస్టేజే, బంగారం కావాలన్నా వెస్టేజే, అవునా కదా? ఇంకా ఏం కావాలో చెప్పండి. 3 జనరేషన్ కావాలన్నా వెస్టేజే, ఆరోగ్యం కావాలన్నా వెస్టేజే. ఇలా నడుచుకుంటూ నా మెంటర్ పాండు సార్, మన మహాగురు గారు ఎంఎస్ సార్, ఆ మాటలు అడుగు జాడలో ఈ కంపెనీ పెట్టే దేవుడు గౌతమ్ బాలిస్కి నేను నా ఫ్యామిలీ జీవితాంతం రుణపడి ఉంటాం. గట్టిగా చాలా మంది ఎవరు రాలే, ఈరోజు నా ఫ్యామిలీ కూడా రాలే. మనం ఏం చేస్తాం, మా అక్క వస్తలే, మా తమ్ముడు వస్తలే, మా పక్కింటా వస్తలే, ఎదింటా వస్తని చెప్పారు. పక్కింటా ఎదింటా ఎవరు రాదు. నీ పిల్లలు బాగుపడాలంటే నువ్వే రాని. అలా 3 సంవత్సరాలు పట్టుకుంటే చాలా మంది నా పాప పెళ్లి ఎప్పుడంటే టీచర్ దగ్గర అడిగి ఊర్లలో గౌరవ సంఘం కమిటీ వాళ్ళు ఉంటాయి కదా, అల్లా చేసే స్థాయి మా పాప పెళ్లి. ఇదే ఫంక్షన్ హాల్లో 15 లక్షలు పెట్టి ఇదే ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసిన బొమ్మిడి నాగిరెడ్డి. దాంట్లో 15 లక్షలు ఆయమ్మ స్థాయినా. 2 ప్లాట్లు కొనుక్కున్నా వెస్టేజ్ నుంచి. 89 లక్షలు సంపాదించిన వెస్టేజ్ నుంచి. ఈ సంవత్సరం 1,60,00,000 పెట్టి ఇల్లు తీసుకుంటున్నా వెస్టేజ్ నుంచి. 1,60,00,000. నాకు ఆ కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు. 1,60,00,000.
ఈ నెల డిసెంబర్ చెక్కు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నా చెక్కు కావాలన్న వాళ్ళకి నాతో పాటు నడిచే వాళ్ళకి చెక్ ఇప్పించుకుంటూ నేను 10 లక్షల చెక్కు తీసుకుంటా. నెలకి 10 లక్షలు. నా అండర్లో 8 మంది లక్షలు తీసుకునే లీడర్లు ఉన్నారు. ఎంతమంది? ఎంత? నాకే చదువు రాదు, నా దాంట్లో ఏ జాబోలు లేరు అనేది అర్హత లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇందులో. దండం పెట్టి చెప్తున్నా, ఈరోజు చనిపోయినా ఇప్పటికిప్పటికే మనైపోయినా నెలకి 4,55,000 తీసుకుంటా. మా సార్ వెళ్ళిపోయినా కూడా మా పిల్లలు ఉన్న రోజులు 3 తరాల వరకు వస్తాయి. పవర్ ఒక్కసారి ఆలోచించండి. ఏప్రిల్లో కూర్చొని మీ సేవల్లో కూర్చొని గురుకుల పాఠశాలకు అప్లై చేస్తున్నాం పిల్లల్ని ఏ హాస్టల్లో వేయాలి అని. దేనికి? డబ్బు లేక. లోపల పిల్లలు ఏడుస్తారు, బయట తల్లిదండ్రులు ఏడుస్తారు. దేనికి చెప్పండి? అసలైన జీవితం కూలినాలు చేసుకున్నా సరే పిల్లల్ని పక్కన వేసుకొని పడుకుంటేనే అసలైన జీవితం. అవునా కదా? పక్కింట పెళ్లి పోయి పట్టు చీర కొంట ఏడగొన్నామని ఆ స్టేటస్ తెల్లారి పెట్టాలని ఆ చీర కాఫీ కొడతారు. ఏ సార్ ఫోన్ కొంటే అది కాఫీ కొంటారు. నేను ఒకప్పుడు ఒక మీటింగ్ పోయి లలితమ్మ 60 సంవత్సరాల వయసు 1,30,000 తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోవద్దు, నాకేం పుట్టిన రోగం, నేను 10 మందిని కొట్టేటట్టు ఉన్నాను క్వశ్చన్ వేసుకున్నా. మరి మీరు ఈరోజు క్వశ్చన్ వేసుకోవచ్చా లేదా? వేసుకోవచ్చా లేదా? థైలాండ్ పోయి వచ్చిన, దుబాయ్ పోయి వచ్చిన. దుబాయ్ పోయే రోజు మన ఏం జరిగిందంటే, ఏం ఫ్లైట్ సార్ మేము పోయింది? ఎమిరేట్స్ అంట. ఏవో ఫ్లైట్ అంట. మేము పోయిన ఫ్లైట్ 3 తారీఖు నాడు చిరంజీవి వాళ్ళ భార్య శశిరేఖ మేడం, ఐడియా ఉందా? రామ్ చరణ్ వాళ్ళ మమ్మీ ముందర కూర్చున్నామే. సీన్ సార్ పాండ్ సార్ అంటే సార్ ఆమె నేను చూసిన సార్, ఆమె సినిమాలలో ఉంటుంది సార్. సురేఖ మేడం అంట. సార్ అని నేను ఊరికే ఆమె వెనకాల ఫోటో తీయడానికి పోయినా. ఆమె పక్కనే కూర్చుంది. మన వెస్టైడ్ లో కోల్కత్తాలో అంట శాంతి మేడం 16 లక్షలు అంట. మేడం మీరు బీబీ మేడం కదా అన్నది. అవును అన్న. మేడం ఒక సెల్ఫీ అన్నది. సెల్ఫీకి తర్వాత సంగతి నేను ఆమెతోంది కదా ఆగానే ఆమె వెనక కూర్చున్నా చిరంజీవి వాళ్ళ మేడంతో. ఒక మేడం నాకు నువ్వు కావాలి అని నేను నా సెల్ఫీ తీసుకుంది శాంతి మేడం. ఎవరు సెలబ్రిటీ ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా నేను ఏం మాట్లాడినా వెస్టేజ్ 3 సంవత్సరాలు పట్టుకుంటే మాత్రం వెనక ముందు రావడం మాత్రం పక్కా. మీ లైఫ్ మారాలన్నా నా దగ్గర ఉన్న అలవాట్లు పని చేసుకున్నా. మీటింగ్ పక్కింటి పోతే ఇలాంటి మస్తుగా చూసినాం అనేది ఆమె. ఇంటికి మీటింగ్కి వస్తే నేను లేచాను. నేను అప్పుడు అనుకున్న డబ్బు వచ్చే వాళ్ళతో జర్నీ చేయాలి. పక్కింటి ముచ్చట్లు, టీవీ సీరియల్, ఎక్కడ పడితే అక్కడ మాటలు గుసగుసలు అన్ని పక్కకు పెట్టినా. డబ్బు వచ్చే వాళ్ళతో పాండు సార్ ఏం చెప్తా చేసిన. మనం ఏం చేస్తామంటే కష్టపడకుండా ఈ గుంత 3 నెలలు తవ్వుతాం, ఈ గుంత తవ్వుతాం. అదే ఒకటే గుంత 3 నెలలు తవ్వు నీళ్లు పడతాయి. అవునా కదా? ఒకటే గుంత. కష్టపడకుండా రావాలి, 10,000 పెట్టాలి, దూకాలి, మళ్ళీ తర్వాత అయిపోయిందని మూసుకోవాలి. అవునా కదా? దండం పెట్టి చెప్తున్నా. ఇక్కడ నేను మాట్లాడేది ఏమి లేదు. మీరందరూ సీరియస్ గా ఒక 3 సంవత్సరాలు మాతో జర్నీ చేస్తే తీసుకోవచ్చా లేదా? ఒక్కటే బాట. ఎంతో మంది ఉద్యోగులు కలిసారు. ఎవరు కూడా పిలిస్తే రారు. వస్తారా? ఆ రోజు మా ఢిల్లీలో అవార్డు తీసుకున్న రోజు ఒక 10 నిమిషాలు ఏడ్చిన. పాండు సార్ నాకన్నా పెద్ద అయితే కాలు మొక్కేదాన్ని నేను. అవునా కదా? ఎక్కడి సాయి ఏంది? చిన్న గల్లీలో పిల్లల దగ్గర మూతలు గుంట్లు కడిగి ఆయమ్మ ఢిల్లీకి పోయి సెంటర్ గవర్నమెంట్ అవార్డు తీసుకుందంటే పవర్. ఒక్కసారి ఆలోచించండి. ఈగోలు ఏమైనా ఉన్నా కూడా తగ్గించుకోండి. అందరం కలిసి కట్టుగా ముందుకు నడుచుకుంటే మాత్రం ఏదైనా చేయొచ్చు. అవునా కదా? వెస్టేజ్లో మీటింగ్లకు వచ్చే సక్సెస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు లేరు. మీటింగ్లకు రాకుండా కష్టపడి ఇండ్లలో ఉండి టైం పాస్ చేసి గెలిచిన వాళ్ళు నేను చరిత్రలో చూడలేదు. మోర్ మీటింగ్స్ అటెండ్ కానీ, ఫంక్షన్లు పబ్బాలు పక్కకు పెట్టండి. మీరందరూ 1 ఇయర్ నిలబడండి. మీ అప్లైనర్ ఎవరో తీసుకొచ్చారు వాళ్ళు చేయి పట్టుకొని మీరందరూ 1 ఇయర్ ఎంత తీసుకోవాలి? ఎంత? మన దీపక్ సార్ వచ్చి చూసిన నారీశక్తి ఎంతమంది అయ్యారు? మళ్ళీ రేపు 27 తారీఖు కోసం చూస్తారా? ఒక్కసారి పిడికిలు బిగించి గట్టిగా 1 ఇయర్ 1 లాక్ అని చెప్పని క్లోజ్ చేస్తా. గట్టిగా లేడీస్ మాత్రం గట్టిగా పిడికిలు బిగించి నా పిల్లల జీవితం మారాలంటే ఎంత తీసుకోవాలి? 1 ఇయర్. ఏం లేదు, 2 చేతులు ఇద్దరు మీటింగ్ పట్టుకొచ్చి సిస్టంలో నిలబడి 3 సంవత్సరాలు పట్టుకుంటే 30 సంవత్సరాల జీవితం మారిపోద్ది. మారిందా లేదా? నాతో పాటు లీడర్లు మారిందా లేదా? పేరు చెప్పాలంటే చాలా మంది లీడర్లు ఉన్నారు ఈరోజు. ఒకళ్ళ పేరు చెప్పాలనేది లేదు.
ఒకటే సిస్టమ్ పట్టుకొని మీరందరూ కూడా నేను నిలబడి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.